వాళ్ళ చేతులు ఇరిగిపోను, వాళ్ళ చిన్న మెదడు చితికిపోను, వాళ్ళ చెవులను బల్లులు కొరక, వాళ్ళ కాళ్ళను ఎలుకలు కొరక, వాళ్ళ కంట్ల కారం పోయ్యా, వాళ్ళ నెత్తిని పేన్లు కొరక, వాళ్ళకు బట్టగుండు రాను, వాళ్ళ కాళ్ళకు జట్టలు గుట్ట. ఇంకా యాళ్ళకి యాదకత్తలేవు నాకు తిట్లు. ఇంతకు ఈ తిట్ల దండకము ఎవరి మీద అని అంటారా? చూడుండ్రి ఎవరి మీదనో మీకే అర్థమవుతుంది. ఇగో ఈ దొంగలనే నేను పొట్టు పొట్టు తిట్టింది. ఇంకా యాళ్ళకు తిట్లు మతికి రాలేదు గాని ఇంకెకొన్ని తిడుతురు. ఫస్ట్ సత్తుపల్లి కాడ చూడుర్రి, ఒక దొంగోడు కిరాణం దుకాణంలో వచ్చి లలిత కళలు ఎట్లా చూపిస్తుండో చూడు. మీద రేకులు ఇరగొట్టి మరీ లోపలికి దునికిండు. చూసినావా? మంచిగా కౌంటర్లున్న పైసలు తీసుకొని జేబులు రిప్పుకున్నాడు. దివానగాడు పోతా పోతా 4-5 షాంపూ ప్యాకెట్లు కూడా తెంపుకొని జేబులు వేసుకొని పోయిండట. వాని దొంగేశం కొనవాడెత్తు. ఆఖరికి కిరాణం దుకాణాన్ని కూడా ఇడిచిపెడతలేరు కదా ఈ కాంతిరోళ్ళు. ఇటు వికారాబాద్ జిల్లా తాండూరు కాడ చూడుర్రి, ఒక దొంగల బ్యాచ్ దిగింది. ఇది బాల్కి గ్యాంగ్ అట. బాల్కి గ్యాంగు అర్ధమరాత్రి గాంగని ఇళ్లకు పోయి కత్తులు కట్టాలతో బెదరగొట్టి ఆన్ని దోసుకపోతారట. వాళ్ళది అట్లున్నదా? బెల్లంపల్లిలా మైసమ్మ గుడిని ఎంత కళ్ళెం చేసిరో చూడు దొంగలు. సీసీ కెమెరాల కలెక్షన్లు కట్ చేసి అమ్మవారి హుండిని పలగొట్టిర్రు. ముక్కు పుడకను మాయం చేసిరు. గుళ్ళెనే ఉన్న బీరువాను వలగొట్టి ఎండి బంగారం ఎత్తుకపోయిరట. పాపం మీ గొయ్యిలింట్లో కూడా చోరీ జరిగింది. చూసినావా దొంగలు ఎట్లా దూసుకుపోతురో? చూస్తుంటే ఈ కొత్త సంవత్సరం దొంగల నామ సంవత్సరం లెక్కన అయినట్టున్నదిగా.